పఠాన్కోట్ వెళ్తాను. పఠాన్కోట్ వద్ద శర్మ సిద్ధంగా ఉన్నారు మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శర్మ, కుప్వారా, బారామిల్లా, పూంచ్ ఏవైతే పాక్ దాడులు చేసిందో మోటార్లతోనూ అలాగే శతజ్ఞులతోనూ పఠాన్కోట్లో కూడా దాడికి పాల్పడింది. ప్రస్తుతం అక్కడ బోర్డర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రజలు ఏమైనా భయాందోళనకు గురవుతున్న సందర్భం కనపడుతోందా? భారత్ పాక్ మధ్య యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నేను పంజాబ్లో ఉన్నాను. పంజాబ్ నుంచి ఉదయం నుంచి కూడా లుధియానా, ఫిరోజ్పూర్ అలాగే జలంధర్ ప్రస్తుతం అక్కడి నుంచి వస్తూ ప్రస్తుతం నేను ఇక్కడ పఠాన్కోట్ దగ్గర ఆగాను. పఠాన్కోట్ దగ్గర కూడా లోపట అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాల ప్రధాన రోడ్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం రాకపోకలు సాధారణంగానే జరుగుతున్నాయి. కానీ లోపట సరిహద్దు ప్రాంతాల దగ్గర మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అన్నవి నెలకొని ఉన్నాయి. మరి జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం, అత్యంత భయాన్ని సృష్టిస్తున్నటువంటి ప్రాంతం పంజాబ్ రాష్ట్రం. ఎందుకంటే పంజాబ్లోని 5 జిల్లాలు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాలు. ఇందులో అమృత్సర్ చాలా కీలకమైనటువంటి జిల్లా, అలాగే గుర్దాస్పూర్ జిల్లా, అలాగే హోషియార్పూర్ ప్రాంతం. మనం పొద్దున హోషియార్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఘుసియా అనేటువంటి గ్రామం దగ్గర ఆ మిసైల్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ మిసైల్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు అక్కడ కనపడ్డాయి. ఆ ప్రాంతంలో అంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి పాకిస్తాన్ ఏరియా నుంచి ఆ ఘోసియా గ్రామం దగ్గరికి ఆ శకలాలు పడి ఉన్నట్టు గుర్తించారు. దానికి సంబంధించి ఎవ్వరికి ఏం కాకపోయినా అవి చైనాకు సంబంధించినటువంటి వస్తువులు కాబట్టి అది భారత్ రాడార్ ద్వారా గుర్తించి దాన్ని విధ్వంసం చేసినటువంటి అంశం. మరి మన దగ్గర ఆ గ్రామానికి సమీపంలోని హోషియార్పూర్ గ్రామానికి దగ్గరలో ఏదైతే క్షిపణులను భారత్ విధ్వంసం చేసిందో దానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. आपका गांव का नाम क्या है? हाँ जी, मेरे गांव का नाम दसुआ है। क्या हुआ सुबह? आप कल रात को गग्गोवाल पिंड विच मिसाइल पाकिस्तान वालों ने छोड़ा था। कौन बोले थे आपको? आपका गांव से वो दूर कितना दूर है? गांव से 20 किलोमीटर है सर। हाँ जी सर। क्या सुना है आप? सुनाया कोई जानी नुकसान नहीं हुआ है, बाकी मिसाइल उन्होंने छोड़ा था पर बचाव हो गया। और क्या सुना है? कितना दूर से आया वो? आर्मी वाले बोल रहे थे वो पाकिस्तान वालों ने मिसाइल छोड़ा था। जी, ఇక్కడ ఈ సింగ్ చెప్తున్న దాని ప్రకారం ఆయన గ్రామం హోషియార్పూర్ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఘుసియా అనేటువంటి గ్రామం. వాళ్ళ గ్రామం దగ్గర నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ దానికి సంబంధించినటువంటి క్షిపణికి సంబంధించినటువంటి శకలాలు బయటపడ్డాయి. దాన్ని రక్షణ శాఖ గుర్తించింది. అవి పాక్ వదిలినటువంటి క్షిపణి అనేటువంటిది కూడా తేల్చినటువంటి పరిస్థితి. కానీ పహల్గామ్ ఘటన తర్వాత భారత్ చాలా గట్టిగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి లక్ష్యంగా చేసుకొని పూర్తిగా విధ్వంసం చేసింది. లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు భారత్లో ఎక్కడ పేలుళ్లు జరిగినా దాని మూలాలు లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థల పేర్లు మనం తరచూ వింటున్నాం. భారత్లో ఎక్కడ ఉగ్ర మూలాలు కనపడ్డా కానీ ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరిగినా ఈ 3 పేర్లు ప్రధానంగా వినిపించినటువంటి అంశం. మరి దీనికి సంబంధించే ఈ 3 ఉగ్ర స్థావరాలతో పాటు మిగతా 6 మరో ఉగ్ర స్థావరాలను గుర్తించి లక్ష్యంగా చేసుకొని పూర్తిగా విధ్వంసం చేసినటువంటి ఘటనను మనం చూసాం. భారత్ గట్టిగా తిప్పికొట్టింది, పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది. అంటే ఈ ఉగ్ర స్థావరాలను ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ప్రేరేపిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత చర్యల వల్లనే వీళ్ళు భారత్లో ఈ రకమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నిర్దిష్టంగా రూఢి అయింది. మరి దానికి సంబంధించే పహల్గామ్ ఘటన తర్వాత భారత్ ఏ రకంగానైనా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించింది. దానికి సంబంధించి కేవలం సివిలియన్స్ కాదు, రక్షణ శాఖకు సంబంధించిన పాకిస్తాన్ రక్షణ శాఖకు సంబంధించి కాదు, కేవలం ఉగ్ర
కార్యకలాపాలు నడుపుతున్నటువంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారనేటువంటి విషయానికి సంబంధించి కూడా రక్షణ శాఖ ఇప్పటికే స్పష్టంగా పేర్కొంది. కొద్దిసేపు క్రితం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా సంబంధిత అధికారులు మాట్లాడినటువంటి సందర్భం పాకిస్తాన్ మళ్ళీ ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డా, ఏ రకంగా ప్రేరేపించినా తగిన గుణపాఠం చెప్తామని, గట్టిగా బుద్ధి చెప్తామని స్పష్టంగా పేర్కొన్నాయి. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఆపరేషన్ రక్షణ శాఖ వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్లను ప్రత్యేకంగా అభినందించినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. యావత్ భారతదేశం కూడా రక్షణ శాఖ వైపు నిలిచింది. రక్షణ శాఖ చేస్తున్నటువంటి చర్యలను పూర్తిగా సమర్థిస్తోంది. రక్షణ శాఖ జై భారత్ అంటూ నినాదాలు చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా భారత్ చర్యలను అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక జమ్మూ కాశ్మీర్ను మొదట టార్గెట్గా చేసుకుంది పాకిస్తాన్, కానీ ఇప్పుడు పంజాబ్ వైపు మళ్లించింది. తమ దృష్టిని పంజాబ్ వైపు మళ్లించింది. ఇక్కడ 15 ప్రధానమైనటువంటి సిటీలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో లుధియానా ఉంది, ఫిరోజ్పూర్ ఉంది, అలాగే అమృత్సర్ ఉంది, గుర్దాస్పూర్ అనేటువంటి సిటీ ఉంది, జలంధర్ ఉంది. ఇలా 15 సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసినట్టు ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం సేకరించింది. కాబట్టి ఆయా సిటీల పైన పూర్తి దృష్టి పెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. గట్టిగా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో పాక్ భారత్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువైపు నుంచి పాకిస్తాన్ రేంజర్లు శర్మ ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.